మెగాస్టార్ చిరంజీవి గారు అబ్బాయి విభూషణ్ గారు పుట్టినరోజు సందర్భంగా 2002లో రిలీజ్ అయిన ఇంద్ర మళ్ళీ ఈ రోజు 2024 మరి సురేష్ మూవీస్ ద్వారా మరి యావత్తు మన ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అవుతుంది. మరి చూస్తున్నారుగా సంబరాలు ఎలా ఉన్నాయి. ఇంద్ర మరి ఆ రోజుల్లోనే కోట్ల రూపాయలు మరి వసూలు చేసి మళ్ళీ అదే జోష్ అదే ఇదిగా మరి అభిమానులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి థియేటర్ గారికి వచ్చి టపాసులు పేలుస్తున్నారు. మరి ఆయన పెద్ద కటౌట్ పెట్టి పూలదండలు అమర్చి మరి కేక్ కటింగ్ కూడా జరుగుతుంది. మరి ఇంత క్రేజీ సంపాదించుకున్నాడంటే అది ఒక నవ్వుతో నా భవిష్యత్తు చిరంజీవి గారికి సాధ్యపడింది. మరి ఈ సినిమాలో కంటెంట్ మరి ఏంటి మరి ఒక స్టోరీ ఉంటది. స్టోరీ ఏంటో ఒక ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ మ్యూజికల్ గా కానీ ఎంతో ఇదిగా ఉంటది. మరి విపరీతమైన డైలాగ్ వీరశంకర్ రెడ్డి మొక్కేదని పీకేస్తే పీక కోస్తా అనేది ఆ రోజుల్లో ఆ డైలాగ్ ఎంతో హైలైట్ అయింది. వారణాసి ఇల్లని వరుస మార్చుకున్నావా కాషాయం వేసుకున్నా కాషాయం మనిషి అదే రక్తం అదే పురుషమని చిరంజీవి గారు పలికే డైలాగులు యావత్ ప్రపంచంలో యువతలో ఉరుతొలించి ఎంతో జోష్ పెంచింది. షౌకత్ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకెళ్తున్నా లేకపోతే తలలో తీసుకెళ్లేవాడిని అనే డైలాగ్స్ విపరీతమైన డైలాగ్స్ లో ప్రతి అరగంటకి తేలుతా ఉంటే మరి అలాంటి సినిమా ఇంద్రా సినిమా మరి వాళ్ళ అభిమానుల కోసం మరి రిలీజ్ అవటం ఇంతమంది మరి ఆన్లైన్ బుకింగ్స్ ఎప్పుడూ అయిపోయినాయి. మరి ఈ రోజు షోలు కూడా బిగిన్ అయిపోయినాయి. మరి ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్ లో కూడా మరి ఈ పుట్టినరోజు సందర్భంగా మరి చిరంజీవి పుట్టినరోజు బ్రహ్మాండమైన ఇంద్రా సినిమా ప్రదర్శన జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో కూడా మరి ఇన్ని సినిమాలు ఆయన దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి చేసుకోవాలని చెప్పి అభిమానుల సమక్షంలో మరి ఎన్నో కార్యక్రమాలు కూడా ఏలూరులో మెగా బ్రదర్స్ శివసేన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరిగినాయి. మీరు అందరూ కూడా ప్రజలు కూడా ఆయన ఒక్కసారి బ్లెస్సింగ్ తెలియపరచాలని చెప్పి తెలియపరచుకుంటున్నాం. నేను చిరంజీవి ఫ్యాన్స్ ఏలూరు ప్రెసిడెంట్ శానం శ్రీరామకృష్ణమూర్తి నా పేరు. ఆగస్టు 15 మొక్కలు నాటాం. అక్కడి నుంచి 17వ తారీఖున మానసిక వికలాంగులకి భోజనాలు ఏర్పాటు చేశాం. తర్వాత వరుసగా 3 రోజులు గుడుల్లో పూజలు చేయడం జరిగింది. శివాలయంలో, వినాయకుడి గుడిలో, ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేయడం జరిగింది. ఈ రోజు ఆఖరి రోజు 22వ తారీఖున నారా శేషు గారు ఉదయం రమా సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా ఆయన వంతుగా అభిమానపరంగా ఆయన ధన సహాయం చేయడం జరిగింది. చిరంజీవి గారు 2002లో రిలీజ్ అయినప్పుడు కూడా ఇందిరా రిలీజ్ అయినప్పుడు వర్షం పడుతూ 2-3 రోజులు ఎంతో చల్లగా వాతావరణం ఇదిగా ఉంటూ కలశం మటుకు ఉధృతం అసలు ఆ రోజు ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలొంగించింది ఇందిరా సినిమా. ఈ రోజు కూడా మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఇందిరా రిలీజ్ అయినప్పుడు ఉదయం నుంచి వర్షం పడుతుంది, అందరూ చూస్తూనే ఉన్నారు. కార్యక్రమాలు కూడా బాగా జరిగినాయి. అప్పుడు మేము ఇప్పుడు యూత్ ఏ రకంగా చేస్తున్నారో ఇక్కడ హంగామా మీరు చూస్తున్నారు. తీన్మార్తో మందుబండి సామాన్తో ఫ్లెక్స్ లో వాటితో హంగామా ఎంతో రంగరంగ వైభవంగా చేస్తున్నారు. చిరంజీవి గారు పుట్టినరోజు ఇంకా ఎన్నో జరుపుకోవాలని వాటన్నిటికీ అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరుకుంటున్నాం. జై చిరంజీవి. ఈరోజు మా బాస్ 69వ పుట్టినరోజు సందర్భంగా ఇందిరా రిలీజ్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుతున్నాం. ఏలూరు మెగా ఫ్యాన్స్ మొత్తం అందరూ కలిపి కూడా ఈ సినిమా చాలా మంది యూత్ ఈ మూవీ చూడలేదు థియేటర్లో, కానీ ఇప్పుడు చాలా మంది కూడా అందరూ వచ్చి చాలా గ్రాండ్ లెవెల్లో సక్సెస్ సెలబ్రేట్ చేయబోతుంది. అలాగే తర్వాత ఇంటర్వెల్ కేక్ కటింగ్ ఉంది. ఆఫ్టర్ సినిమా అయిన తర్వాత కూడా బయట కూడా చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ సినిమా కూడా స్టార్ట్ అయింది. చాలా మంది కూడా ఉత్సాహంగా ఎంతో పాత చాలా మంది కూడా వచ్చి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా మళ్ళీ బాస్ ఎప్పుడు 100 years హ్యాపీగా ఉండి మమ్మల్ని కూడా ఎంటర్ప్రైజ్ చేయాలని ఆయన వయసుకి దానికి ఏజ్కి సంబంధం లేకుండా వర్క్ చేస్తూ మమ్మల్ని చాలా ఆనందంగా ఎంటర్టైన్ చేస్తున్నారని చెప్పి, అలాగే హ్యాపీ బర్త్డే బాస్ అని మా మెగా ఫ్యాన్స్ అందరి తరఫున చెప్పుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే బాస్. ఈరోజు పద్మభూషణ్ కొనిదెల శివశంకర్ ప్రసాద్ మా అందరి ఆప్తుడు, మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి గత వారం రోజులుగా చిరంజీవి గారి అభిమానులు ఏలూరు అభిమాన సంఘం నాయకులు అందరూ కూడా వారోత్సవాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ వారోత్సవాల్లో వికలాంగులకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, బ్లడ్ క్యాంపులు కానీ, అలా మొక్కలు నాటే కార్యక్రమం కానీ, మరి ఈరోజు మరి శ్రీ రామ సత్యనారాయణ స్వామి గారి వ్రతం వచ్చి భారీ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ప్రజలందరికీ కూడా ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక రంజాన్ ఎలాగో ఆగస్టు 22 వచ్చిందంటే ఆ రోజు మెగా ఫ్యామిలీ అందరికీ కూడా
ఒక పండగ రోజు. అదే మా చిరంజీవి గారి పుట్టినరోజు. మరి ఆయన కలకాలం ఆయురారోగ్యాల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండుగా నూరేళ్లు సుఖంగా ఉండాలని చెప్పి భగవంతులు అందరినీ కూడా కోరుకుంటూ మరిన్ని సినిమాలు తీసి మరింత మందికి ఇన్స్పిరేషన్ గా నిలవాలని చెప్పి ఒక మెగా అభిమానిగా కోరుకున్నారు. జై చిరంజీవి. ఈ రోజు మా ఆరాధ్య దైవమైన మా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకు ముందుగా హ్యాపీ బర్త్డే. నేను ఈ సినిమా వచ్చినప్పుడు చాలా చిన్నవాడిని. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. టికెట్ల కోసం తెగ తిరిగేవాడిని థియేటర్ చుట్టూ. ఇవాళ మళ్ళీ ఆనందం వస్తే నేను 10th క్లాస్లో ఉన్నట్టు చాలా చిన్నవాళ్ళలాగా మళ్ళీ హ్యాపీగా ఉంది. ఇలాగా మా అన్నయ్య ఎన్నో పుట్టినరోజులు చేసుకుని సేవా కార్యక్రమాలు చాలా చేసి మా అన్నయ్యని ఆదర్శంగా తీసుకుని నేను ఇప్పటికి 35 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అదే కాకుండా మా అన్నయ్య ఆదర్శంగా తీసుకుని ఇంకా నేను ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను. అసలు ఈ రోజు మా అన్నయ్య పుట్టినరోజు అంటే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే వినాయక చవితి ఎన్నిటికన్నా నాకు ఇదే ముందు చాలా హ్యాపీగా ఉంది. జై చిరంజీవ, జై చిరంజీవ. ఇప్పుడు మాట్లాడినా కేక్ పోస్ట్ వెళ్ళిపోతుంది. అల్లు అర్జున్ యాదవా అల్లు అర్జున్ బ్యాచ్ అదే అలవాటు పోస్ట్ వెళ్ళిపోవడం మామూలుగా బరగల రే నువ్వు వాళ్ళు అంటాడువే కదా రే డబుల్ గేమ్ రే Incoming voice call from Shanti Ganji. Hey,